హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు అనంత ఎన్జిఓ ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ అనంత శక్తి ఫౌండర్ అనంత సాయికృష్ణ గారు ఉన్నారు. ద విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్. ఆయన ఒక్క సెషన్ ఎంతోమంది జీవితాలని మార్చిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు కూడా ఒక లైవ్ క్లాస్ దగ్గర మనం ఉన్నాం అనమాట, మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్ గారు. బాగున్నారు సార్? బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతమంది జీవితాన్ని మార్చాలి అనే ఒక దృక్పథం కనిపిస్తుంది నాకు. ఇక్కడెక్కడ మీ ఎన్జిఓ ఫౌండేషన్ ద్వారా మీరు ఫ్రీ క్లాస్ కండక్ట్ చేశారు ఈరోజు. ఇంతమందిని ఒక బ్యాంక్వెట్ హాల్ క్రియేట్ చేసి, ఈరోజు నేను హీలింగ్ సెషన్ ఒకటి చూశాను. మ్యాక్సిమం అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఏదో ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వచ్చిందని చెప్పి. అసలు ఏంటి సార్ మీ దృక్పథం ఏంటి? మీ ఏంటి జీవిత గమ్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? ఎందుకంటే నేను 20 years ఈ జర్నీలో నేను చెప్తూ ఉంటాను కదా మీకు, మనిషికి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి: మనీ అండ్ రిలేషన్ అండ్ హెల్త్ అండి. ఈ 3 ప్రాబ్లంలు నేను అంటే ఈ 3 ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఏదైతే ఈ ప్రాబ్లంలో నేను ఎలా బయటపడానో, నేను ఏ సాధన చేస్తే వీటన్నింటిని అధిగమించాను అనేది, దీన్ని నేను ఏదైతే పొందానో దీన్ని 10 మందికి అప్లై చేసి వాళ్ళకు 10 మంది జీవితాలు మారితే చాలు అనుకున్నాం కాబట్టి ఇవన్నీ ఈరోజు ఈ క్లాస్ క్రియేట్ జరగడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, అంటే ఇంతమందికి ఏదో చేయాలి అనే దృక్పథం ఒకటి కనిపిస్తుంది. సెల్ఫ్లెస్నెస్ అంటే మీ గురించి మీరు ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం. మీరు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నారు, మీకు మనీ ఏమి క్రియేట్ అవుతుంది దీని నుంచి, బట్ ఏదో చేయాలి సొసైటీకి అనే తపన కనిపిస్తుంది. ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ తపన? అంటే చెప్పే కదండి, ఇప్పుడు నేను ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, దానికి రిజల్ట్ నేను కనుక్కున్నాను. అంటే ఏం చేస్తే వీటి నుండి బయటపడవచ్చు అనేది నేను అప్లై చేసి నేను సాధన చేసి వాటిని అధిగమించాను కాబట్టి, అంటే నేను ఎక్కడ వాటికి పెట్టుబడి పెట్టలేదు. నేను ఫ్రీగా నేర్చుకున్నా అంటే సాధన. ఆ సాధన ద్వారా నేను ఏదైతే పొందానో దీన్ని 10 మంది యూజ్ చేసుకొని వాళ్ళ సాధన చేశారనుకుని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంటే ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లము వాళ్ళని అధిగమించి వాళ్ళు దీనికి కారణమైనటువంటి నేను అనేది వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదండి, అది చాలా అనుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలామంది హీలింగ్ సెషన్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళ రిజల్ట్ చాలా బాగా చెప్తున్నారు. బట్ బిఫోర్ దట్ అసలు వాళ్ళు టైం ఇచ్చారు దానికి, ఓకే. మీరు ఫ్రీగా క్లాస్ కండక్ట్ చేస్తున్నారు కదా, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇంత మనీ స్పెండ్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడా కూడా మీరు చాలా పాజిటివ్ పర్సన్, ఇప్పుడు మీకు ఎక్కడ నెగిటివ్ థాట్ రాదా? ఇంత స్పెండ్ చేస్తున్నాను ఎవరో తెలియని, ముక్కు మొహం తెలియని 4 వ్యక్తుల కోసం అని చెప్పి. అదే చూడండి, ఇప్పుడు నేను యూనివర్స్ సిద్ధాంతం తెలుసుకున్నాను కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. అంటే యూనివర్స్ అంటే నేను ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాను, నాకు ఇంటర్నల్గా కొన్ని బిజినెస్ అంటే కొన్ని వ్యాపారాలు ఇవన్నీ మేము చేస్తున్నాం. అంటే వాటి ద్వారా మాకు ఇన్కమ్ వస్తుంది. అది 10 మందికి ఉపయోగపడితే చాలా అనుకున్నాం కాబట్టి ఈ యొక్క నాలెడ్జ్ను 10 మందికి అంటే అందించడం జరుగుతుంది. అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా. అంటే కొంతమందికి ఎలాగుంటే వాళ్ళు కోరుకున్న ప్రాబ్లం నుంచి బయటపడారు అనుకోండి, ఆ రోజు డబ్బు తీసుకుని మనం ఇచ్చింది ఏదైతే ఉంటుందో దానికి అంత ఇంపాక్ట్ ఉండదండి. మనం ఏదైతే వాళ్ళ ప్రాబ్లం మనవి అనుకొని వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాటిని ఇలా సాధన చేయండి, ఇలా బయటపడతారని వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళ సాధన చేసి బయటపడినప్పుడు వాళ్ళు చూపించే అది కృతజ్ఞత భావం ఉంటుంది చూడండి, అది చాలా అనుకుంటున్నాను. సో మీరు నార్మల్లీ సైన్స్ చెప్తుంది ఈ యూనివర్స్ గురించి, నిజంగా ఇప్పుడు పంచభూతాల గురించి, వీటి ప్రాముఖ్యత గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైన్స్ నమ్ముతుంది, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అని వీటి గురించి సైన్స్ బలంగా నమ్ముతుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు చాలామంది వస్తున్నారు కదా, కామన్ పబ్లిక్ వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, చదువు లేని వాళ్ళు ఉంటున్నారు, మిడిల్ ఏజ్డ్ గ్రూప్ ఉంటున్నారు, ఓల్డ్ ఏజ్ ఉంటున్నారు, యంగ్స్టర్స్ ఉంటున్నారు. అందరికీ మీరు చెప్తున్నది ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు అదండి, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు నా వీడియోలు చూసే గతంలో అంటే వాళ్ళంతా కాల్స్ రావడం అదంతా ఎలాగుంటుందంటే థియరీగా వింటూ ఉన్నారనమాట వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళకు థియరీగా ఒక 30% రిజల్ట్ వచ్చింది అనుకోండి, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు అది 100% రిజల్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాగుంటుందంటే వాళ్ళు ఇక్కడ ప్రాక్టికల్గా ఎప్పుడైతే అప్లై చేస్తారో రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రోజు సాధన చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి మనం ఎక్స్పెషల్గా ఆఫ్లైన్ క్లాసులు పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే. అండ్ మిమ్మల్ని గురువుగా భావించి చాలా మంది ఇంకా ఫాలో అవుతూ ఉంటారు ఒకసారి సెషన్కి వచ్చిన తర్వాత. సో మీరు బేసిక్గా ఒక శిష్యుడికి, మీ శిష్యులకి చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని అనుసరించే శిష్యులకి ఏం చెప్తారు? బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి దర్శన్ గారు, నేను గురువు వాళ్ళ నా శిష్యులని నేను ఏ రోజు అనుకోలేదు. బట్ వాళ్ళు అంటున్నారు యాక్చువల్లీ, అంటే మన దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి తెలియదు, ఇవన్నీ కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు వాటి నుంచి బయటపడితే చాలు, అది వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే చాలని ఈ వేలో మనం వెళ్తున్నాం. కానీ ఏ రోజు మా గురువులు శిష్యులు అనే బంధం అయితే మన దగ్గర ఉండవు.
సో కాస్మిక్ ఎనర్జీ గురించి మీరు ఏం చెప్తారండి? కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్కి ఉన్న శక్తి గురించి ఇంకా కొంతమంది అనుమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూస్తే ఒకవేళ దాని పవర్ ఏంటో ఏం చెప్తారు? చెప్తున్నాను, పంచభూతాల్లో అల్టిమేట్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉందండి. అంటే యూనివర్సల్ అంటేనే పంచభూతాలతో కూడుకొని ఉన్నది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ పంచభూతాలు లేకపోతే మనం లేమండి. అంటే ఇప్పుడు మనం దాహం వేసింది అనుకోండి, వాటర్ తాగితే మనం రిలాక్స్ అవుతామా లేదా? అంటే మనం ఒక 10 సెకండ్స్ అలా శ్వాస తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, మన బాడీ మనకి ఏదో జరిగిపోయిందని ఉంటుంది. ఆ శ్వాస తీసుకున్నాం అనుకోండి, మనం ఫ్రీ అవుతామా లేదా? అంటే పంచభూతాల్లో మనకు తెలియకుండా శక్తి ఒకటి ఉంది. మీరు దాన్ని సాధన చేస్తూ వాటికి అసెండ్ అవ్వండి, మీ లైఫ్లో 100% చేంజ్ అవుతున్నది మనం ప్రతి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ సెషన్ తర్వాత. మీరు వాళ్ళ ఆనందం చూసిన తర్వాత మీకు వచ్చే కిక్ ఏంటి? మీకున్న ఫీలింగ్ ఏంటి? అంటే నేను చెప్తున్నా కదండి, ఇది డబ్బుతో ముడిపడి ఉండేది కాదండి. జస్ట్ ఆనందం. మనం ఏదైతే పొందామో అది వాళ్ళకి అప్లై చేయడం వల్ల వాళ్ళు దాన్ని అప్లై చేసి వాళ్ళ లైఫ్ను పాజిటివ్గా మార్చుకుని ఆనందంగా ఉంటే చాలండి. అదే మాకు హ్యాపీ, అదే మాకు కిక్ అండి. సో మీరు ఇలాంటి మంచి పనులు, ఇలాంటి మంచి కార్యాలు ఇంకా చేయాలి, ఇలా కంటిన్యూ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. మేము కూడా సొసైటీలో భాగంగా మీకు సహాయపడాలని కోరుకుంటున్నాం సార్. హాయ్ అండి. హలో అండి. బాగున్నారా? ఎస్. సో ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు స్వాతి రెడ్డి అండి, యాప్రాల్ నుండి వచ్చాను. ఓకే. సో ఫస్ట్ టైం అండి క్లాస్కి రావడం? ఎప్పుడైనా వచ్చారు? లేదండి, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో హీలింగ్ సెషన్ ఒకటి జరిగింది కదా, మీరు దాన్ని ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? చాలా డిఫరెంట్గా ఉందండి ఎక్స్పీరియన్స్. అంటే అసలు ఇక్కడ ఈ లోకంలో ఉన్నట్టు లేదు. అసలు కళ్ళు మూసుకోగానే సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. ఆ వైబ్రేషన్ కానీ, అంటే అసలు ఎన్నో డౌట్స్, ఎన్నో థాట్స్ అన్నీ వచ్చినాక లాస్ట్కి అసలు 45 మినిట్స్ ఎలా జరిగిపోయింది కూడా తెలియదు. నేను ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అనుకున్నాను. సార్ చెప్పే వరకు తెలియదు అది 45 మినిట్స్ అని చెప్పి. చాలా కూల్గా అనిపించింది. తర్వాత ప్రశాంతంగా ఉంది. అంత చాలా మంది టైం ఎంత ఉంటుంది మొబైల్ చూడకుండా చెప్పండి అన్నప్పుడు 15-20 మినిట్స్ అన్నారు. 45 మినిట్స్ అని ఎవరు గెస్ట్ చేయలేదు. లేదు, నేను ఇంట్లో చేస్తానండి, కానీ ఈ ఎక్స్పీరియన్స్ కాలేదు. అండ్ ఆఫ్టర్ అంటే స్టార్టింగ్కి బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా, సో మొత్తం హీలింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏదన్నా వెయిటేజ్ కోల్పోయినట్టు, ఒక బ్యాగేజ్ కోల్పోయినట్టు, లైట్ అండి, బాడీ మైండ్ అంతా రిలాక్స్ అనిపించింది. అంటే సంథింగ్ ఏదో తీసి పక్కన పడేసినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుందండి, చెప్తే రాదు. అది అర్థం కాదు మనకి. మనం ఆ సెషన్కి వచ్చి కూర్చొని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది, లేకపోతే మాత్రం అర్థం కాదు. సో అనంత్ సాయి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. ఒక్కటేసారి మాట్లాడాను సార్తోని. అసలు క్లాస్కి నార్మల్గా సార్ క్లాస్కి వీలు కాదంటే కూడా వచ్చి కలవమని చెప్పిండ్రు. బట్ ఇంత టైం కుదరదు వచ్చి కలవడానికి అని చెప్పి నేను క్లాస్కి వచ్చాను అనమాట. అసలు మార్నింగ్ నుండి ఫోన్ పట్టుకోకుండా చాలా ఇయర్స్ అయింది, ఇంతసేపు ఫోన్ లేకుండా ఉండడము. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ 3 hours నుంచి నేను ఫోన్ ముట్టుకోకుండా ఉన్నాను. సో నెక్స్ట్ సెషన్కి వస్తారా ఖచ్చితంగా? డెఫినెట్గా అండి, ఎప్పుడున్నా ఇలా తీసుకొస్తారా మీరు? మీతో పాటు ఎవరైనా? మా హస్బెండ్ కూడా వచ్చిండ్రు, తనే తీసుకొచ్చి. డెఫినెట్గా తీసుకురావాలండి, తీసుకొస్తాను అందరినీ. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. జయసుధా అండి నా పేరు, గుంటూరు నుంచి వచ్చాము. ఓకే. సో ఫస్ట్ టైం వచ్చారా క్లాస్కి? ఫస్ట్ టైం. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఓవరాల్ క్లాస్ చూసిన తర్వాత? అంటే ఇంతకుముందు నేను ఒక 3 months నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. అయితే నాకు అనుకున్న ఏం అవ్వట్లేదు. ఇంక తర్వాత గురువు గారిది ఫోన్లో చూసి కాల్ చేశాను నేను. చేస్తే ఒకసారి రండి అమ్మా, మీరు ఎంత బయట చేసినా కానీ ఉండదు, డైరెక్ట్గా ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వమన్నారు. అందుకని గుంటూరు నుంచి వచ్చాము వారు నేను. గుంటూరు నుంచి వచ్చారు? గుంటూరు నుంచి ఈ క్లాస్ కోసం? క్లాస్ కోసం. గ్రేట్ గ్రేట్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు అది దూరంగా ఉన్నారు, అందుకని అవన్నీ అడగటానికని వచ్చాను. ఇప్పటి వరకు ఏమన్నా మీటింగ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఒక ధైర్యం ఏమైనా వచ్చిందా? ఒక హోప్ వచ్చిందా? చేయగలం అనిపిస్తుంది. మార్పు వచ్చిద్దేమో అని చూస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మెడిటేషన్ అయితే నచ్చింది మీకు? సో మెడిటేషన్ ఒక సెషన్ అయింది, హీలింగ్ సెషన్ అయింది, ధ్యానం చేశారు. ధ్యానం ఎక్స్పీరియన్స్ ఏముంది? అంటే మీకు ఏమైనా కాస్మిక్ ఎనర్జీని బాగా అనుభవించినట్టు? బాగా అసలు ఆ థాట్ కూడా మాకు ఇన్ని నిమిషాలు కూర్చున్నామని కానీ, అసలు లోపల ఏం జరుగుతుందని కానీ, అసలు అంటే అంతకుముందు నాకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి ఇంకా నేను దాంట్లో లీనమైపోయాను. 45 నిమిషాలని అసలు తెలియలేదు. బాగా కనిపించింది నాకు. అంటే మా ప్రాబ్లమ్స్కి మాకు అలా కనిపించింది, ఒక దెయ్యం రూపం లాగా అలా కనిపించింది నాకైతే. సో అనంత సాయి కృష్ణ గారి మీద మీ అభిప్రాయం ఏమొచ్చింది ఇప్పుడు?
మాకైతే ఆయన చెప్పినవన్నీ ఒక నమ్మకం వచ్చింది, చేయగలం అనిపిస్తుంది. తను అంతా బాగానే ఉంది తను చెప్పినవన్నీ. సో నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా వస్తానంటున్నారు. వస్తాం. మీరే వస్తారా, మీతో పాటు ఎవరైనా మా అమ్మాయి వస్తానంది. ఓకే. ఇప్పుడు చిన్న పాప ఉందని కుదరలేదు. నెక్స్ట్ టైం ఏంటంటే మేమిద్దరం వస్తే మా వారి పిల్లల్ని చూసుకుంటారు. నెక్స్ట్ టైం మా పిల్లలతో వస్తాం, చిన్న అమ్మాయితో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంతోష్ బాబు అండి, ఎం సంతోష్ బాబు. నా భూపాల్ వెళ్ళి వచ్చాను. సో ఇది ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం. సో ఏమనిపించిందండి ఓవరాల్ క్లాస్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి, పంచభూతాల కనెక్టింగ్ చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక మెడిటేషన్ జరిగింది కదా, ఒక ధ్యానం జరిగింది. కాస్మిక్ ఎనర్జీని చాలా మంది ఫేస్ చేసాం, ఎక్స్పీరియన్స్ చేసాం అంటున్నారు. మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసారా ఎనర్జీని? చాలా చేసాం, బాగుంది. అంటే అది రిసీవింగ్ చేసుకుంటే కొంచెం వైబ్రేషన్స్, బాడీ వైబ్రేట్ అయిందా, ఫీలింగ్ వచ్చిందా? బాగుంది. సో వైబ్రేషన్స్ రావడం జరిగింది, హీలింగ్ ఫీల్ అయ్యారు? ఫీల్ అయ్యాం. ఓకే. సో ఒక ఏమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా కొత్త అనుభూతి చెందారా? ఐ మీన్ ఒక హోప్ వచ్చిందా లైఫ్ మీద, ఎలా చూడాలా, అలా ఉండాలా? అంటే డెవలప్మెంట్ అంటే అన్ని విధాలా బాగుంటుంది ఫీలింగ్తో. సో అనంత సాయి కృష్ణ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు? బాగుంది, అంటే నాకు నచ్చే, అంటే మేము అంటే ఆ వీడియో చూసి బాగా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ రావడం జరిగింది అన్నట్టు. సో నెక్స్ట్ సెషన్కి వస్తారా మళ్ళీ? 100%. 100 కాదు, 101. సో ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మేము ఒక 6 మెంబర్స్. 6 మెంబర్స్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చేసి కొందరు లోకల్ నుండి, కొందరు భూపాలపట్నం. ఓకే ఓకే. దూరం నుంచి కూడా వచ్చారు చాలా మంది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎక్కువ మెంబర్స్ని తీసుకొస్తారా? 100%. 100%. ఓకే ఓకే. యా. సో బేసికలీ పంచభూతాల గురించి ఆయన వివరించారు కదా. సో పంచభూతాలని చూసే విధానం ఇక్కడ నుంచి మార్చుకోండి అని చెప్పారు. అది మీకు ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. మమ్మకమై ఉండని చెప్పారు. అది చేసి ఆటోమేటిక్గా అన్ని మనకు అన్ని కలిసి రావడం, అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో పంచభూతాలతో మనం మమేకమయ్యగలిగితే, యూనివర్స్ తో కలవగలిగితే అన్ని మనకి అనుకూలంగా జరుగుతాయి అన్నారు. ఓకే. సో మీకైతే నమ్మకం వచ్చింది? 100%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 25 సంవత్సరాల నుంచి అనంత సాయి కృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. కొంతమందికి మనీ పరంగా సమస్యలు ఉంటాయి, కొంతమందికి రిలేషన్స్ పరంగా సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. ఏ వ్యక్తికైనా ఈ 3 విషయాల్లోనే ఎక్కువగా కష్టాలు ఎక్కువైపోయినటువంటి మ్యాజిక్ ని తెలియచేస్తూ అందులో ఎంతో మందికి రిజల్ట్స్ క్రియేట్ చేశారు అనంత సాయి కృష్ణ గారు. అండ్ మనీ పరంగా, ఫినాన్షియల్, ఆరోగ్య పరంగా, అలాగే రిలేషన్స్ పరంగా ఎన్నో సమస్యలను సార్ట్అవుట్ చేశారు. అండ్ అనంత శక్తి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో మంది ఆయన జర్నీలో పాల్గొన్నారు. అండ్ ఈ రోజు మరొక మంచి కార్యక్రమంతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన క్లాస్ ఉంటుంది, తర్వాత మీరు ఆయనతో డైరెక్ట్ గా కూడా మీ క్వశ్చన్స్ కూడా మాట్లాడొచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. దర్శన్. సో ఎంతో మంది జీవితాల్లో ఆయన మార్పు తీసుకొచ్చారు. అంటే రూట్ కాజ్ తెలిసిన తర్వాత ఇంతేనా, ఇదే సమస్య అనిపిస్తుంది అనమాట. అంత చిన్న సమస్య, చిన్న సమస్యగా కనిపిస్తుంది అది. అంటే మనం బేసికల్లీ కనిపించని దేవుళ్ళని అందరినీ నమ్ముతూ ఉంటాం, బట్ కనిపించే యూనివర్స్ ని మాత్రం చాలా మంది బిలీవ్ చేయరు. పంచభూతాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు పంచభూతాల్లో ఏ భూతం మనం మిస్ అయినా మన లైఫ్ లో మనం బ్రతకం. సో ఆ పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, మమేకం అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, అసలు మన జీవితం ఎలా మారుతుంది అనేది నిజంగా ఆయన క్లాసెస్ కానీ అటెండ్ అయ్యి ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో అయితే మార్పులు వస్తాయి. సో లైఫ్ ని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలని కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు. సో ఇది చాలా మీ లైఫ్ చేంజింగ్ సెషన్ గా మారాలని మేము కూడా కోరుకుంటున్నాం. లైఫ్ లో మనిషికి 3 సమస్యలు ఉంటాయండి. 1 డబ్బు, 2 రిలేషన్, 3 హెల్త్. ఈ భూమి మీద 3 సమస్య లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. చూడండి, మనము యుగాలు 4 ఉంటాయండి. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇది కలియుగం అనమాట. మనం అనుకుంటాం మనిషికే ఎందుకు కష్టాలు వస్తాయని. ఈరోజు మనము శ్రీరామును దేవుడిగా పూజిస్తున్నామా లేదా? పూజిస్తున్నారా? టిఫిన్ చేయలేదా? చూడండి, శ్రీరాముడికి కూడా కష్టాలు తప్పలేదు. ఉదయము పట్టాభిషేకము, ఈరోజు రాత్రి దశరథుడు వచ్చేసి ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళమంటే 14 సంవత్సరాలు వెళ్ళాడు. అవునా? మళ్ళీ అంతటి శ్రీరాముడికే కష్టాలు తప్పలేదు, మనము కష్టాలను వీటిని కష్టాలుగానే భావిస్తున్నాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ తీసుకున్న తర్వాత
శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా కష్టాలు అనుభవించాల్సిందే. ఆ కష్టాలు అనుకుంటే మనకు కష్టాలు వస్తాయి, అవి కష్టాలు కాదనుకుంటే కష్టాలు కాదవి. తర్వాత మనము శ్రీకృష్ణుని కూడా దేవుడిగా పూజిస్తున్నాం. ద్వాపరయుగంలో చెప్పాడు శ్రీకృష్ణుడు, యద్భావం తద్భవతి, అంటే నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో నీ జీవితం అనేది అలాగే రూపాంతరం చెందుతుందని. భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడికే అనాథ చావు తప్పలేదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలోకి ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మనం ఏం చేస్తున్నామంటే యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మనకి ఇన్ని కష్టాలు. ఎంతసేపు మనకు ఎలాగుంటుందంటే, ఉన్న వాటిని గుర్తించుకోకుండా లేని వాటిని కోరుకుంటున్నాము. జస్ట్ ఉన్న దానిపైన మీరు ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో, ప్రేమతత్వంతో, క్షమాగుణంతో ఉంటారో మీ జీవితంలో ప్రతిరోజు మిరాకిల్ చూస్తారు. దానికి సంబంధించిన సెషన్ ఈ రోజు ఉంటుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లము, తర్వాత హెల్త్ ప్రాబ్లము, తర్వాత రిలేషన్ ప్రాబ్లము. మీరు అనుకుంటారు డబ్బు ఉంటే అన్నీ వస్తాయని. డబ్బు అనేది ఆప్షన్. ఫస్ట్ రిలేషన్ బాగుండాలి. రిలేషన్ బాగుంటే ఆటోమేటిక్గా మెంటల్ కండిషన్ బాగుంటుంది. మెంటల్ కండిషన్ బాగుంటే ఫిజికల్ బాడీ బాగుంటుంది. ఫిజికల్ బాడీ ఎప్పుడైతే బాగుంటుందో మన మైండ్ అనేది పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది. పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక వ్యక్తికి పాజిటివ్ ఆర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు మనం ఏది కోరుకుంటే అది మన దగ్గర మేనిఫెస్ట్ అవుతుంది. దీనికంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ హీలింగ్ సెషన్ ఉంటుందండి. అందరు బ్రేక్ఫాస్ట్ ఆఫే చేసి రమ్మన్నాను. మీకు టిఫిన్ నైట్కి ఎందుకు చేసి రమ్మన్నాను అంటే, మీరు ఫుల్ హెవీ ఫుడ్ తీసుకొని మీరు హీలింగ్ ప్రాసెస్లో కూర్చుంటే దాని యొక్క ఇంపాక్ట్ మీకు తెలియదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ హాఫ్ చేసి రమ్మని చెప్పాను. ఇది హీలింగ్ ప్రాసెస్లో మీకు కళ్ళు తిరగడము, తల తిరగడము, బాడీ పెయిన్స్ రావడము, కింద పడిపోతున్నట్లు జరగడము, ఇవన్నీ జరుగుతుంటాయి. నేను చెప్పేంత వరకు కళ్ళు ఎవరు ఓపెన్ చేయొద్దండి. ఆ ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. నిదానంగా కళ్ళు మూసుకోండి. ఎవరైనా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయకుంటే స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఫ్లైట్ మోడ్ పెట్టండి. ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ. కళ్ళు మూసుకోండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ నేను అన్ని దేశాలకు జయించి వచ్చాను. నేను తర్వాత భారతదేశానికి వెళ్ళాలని అంటే, అరిస్టాటిల్ నువ్వు ఏ దేశానికన్నా వెళ్ళు, భారతదేశానికి వెళ్ళొద్దని చెప్తాడు ఆయన. సరే ఆయన వెళ్తానని చెప్తాడు. నువ్వు భారతదేశానికి వెళితే అక్కడి నుంచి 3 తీసుకురమ్మని చెప్తాడు ఆయన. ఒక పిడికెడు మట్టి, ఒక సాధువును, భగవద్గీత గ్రంథాన్ని, ఈ 3 తీసుకొని నా దగ్గరికి రమ్మని చెప్తాడు ఆయన. అదే విషయంపై ఆయనకు చెప్తాడు ఆయన. అలెగ్జాండర్ని రమ్మని నా దగ్గరికి అంటాడు. ఈయన వెళ్తాడు అక్కడికి. నీకెందుకు అంత పొగరు, నేను పిలిస్తే కూడా రాలేదంటే, పొగరు నాకు కాదు నీకే ఉంది. దానికి 32 సంవత్సరాల వయసులో సంతోషాన్ని వదులుకొని, ఆనందాన్ని వదులుకొని ప్రపంచాన్ని ఏదో జయిస్తానని ఇక్కడ దాకా వచ్చాను అంటాడు ఆయన. నిజంగా ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్. ఆయనకి జ్ఞానోదయం ఎక్కడైంది? భారతదేశానికి వచ్చిన తర్వాత అయింది. ఆయన తెలుసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆయన ఒక్కటే చెప్పాడు. 35 సంవత్సరాలకి చనిపోయాడు అలెగ్జాండర్. చనిపోయే ముందు ఆయన ఇక్కడ భారతదేశంలోనికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆయన వెళ్ళిన తర్వాత ఒకటే చెప్పాడు, నేను చనిపోతే నా శవపేటికని 4 డాక్టర్లు మోయాలి, నా చేతులు బయట పెట్టాలి, నేను ఏవైతే సంపాదించానో అవన్నీ నా శవపేటిక పైన వేస్తూ ఉండండి. ఆయన అన్నాడు, వాళ్ళందరూ ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తున్నారంటే, నేను ప్రపంచాన్ని జయించాను కానీ నా అంతరాత్మను నేను జయించుకోలేకపోయినా అది భారతదేశంలోకి వెళ్తే నాకు తెలిసిందని చెప్పాడు. అంతరాత్మను మనము జయించుకోకుండా బయట ప్రపంచాన్ని జయిస్తామనేది మన మూర్ఖత్వం. బట్ మనం మాత్రము ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ వస్తే రేపే క్లియర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఇన్ని సమస్యలు. దానికి నేను ప్రతిసారి నా క్లాసులో కానీ నా వీడియోలు కానీ మీరు చూస్తుంటే 41 days సాధన 41 days సాధన 41 days నేను సాధన ఎందుకు చెప్తున్నానంటే,
మనం ఒక దానికి ఏదైతే సాధన చేస్తూ ఉంటామో అది మన లైఫ్లోకి రావడానికి 41 days టైం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను ఏదైతే మీకు సెషన్లో చెబుతానో దాన్నంతా మీరు ఒక 41 days సాధన చేయండి. నెక్స్ట్ మంత్ క్లాస్ లోపల మీకు 100% రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాయి. రిజల్ట్ రాలేదంటే మీరు ఫాలో అవ్వట్లేదని అర్థం దానికి. ఇప్పుడు ఇందాక మీరు కూర్చున్నారు, మీ బాడీలో అంటే మెడిటేషన్ కానీ హీలింగ్ అని ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఎలా కనిపించింది? ఎవరైనా ఒకరు లేచి చెప్తే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. కూర్చున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎప్పుడు ఇట్లాంటి చేయలేదు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి నాకు 2 సార్లు జట్కా తాకినట్టు అనిపించింది స్వామి. ఓకే, అంతేనా? చిలక దినాలు అనిపించింది 2 సార్లు. ఓకే, అది ఎందుకు అనిపించిందో చెప్తాను నేను. కూర్చోండి. ఇప్పుడు మీకు కూడా అదే జరిగింది అనమాట. ఎప్పుడైతే మనం కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ట్రావెల్ చేసుకుంటూ ఉంటామో ఆ హోల్స్ అనేవి, నెగిటివ్ బ్లాక్స్ అనేవి మన ఇన్నర్ బాడీలో స్టోర్ అయి ఉన్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆ హీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ నెగిటివ్ క్లియర్ కావాలి కాబట్టి మీకు పెయిన్ రావడం కానీ దురద పుట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ జరుగుతుంటాయంటే మనకు రిజల్ట్ స్టార్ట్ అయిందని అర్థం. కాబట్టి డైలీ ప్రతి ఒక్కరు మీకు ఎంత సమయం లేదనుకున్నా ప్రతి ఒక్కరు నైట్ 100% నిద్రపోతామా? నిద్రపోయే ముందు 10 నిమిషాలు టైం కేటాయించండి. ఉదయం 100% నిద్ర లేస్తామా? నిద్ర లేచే ముందు లేచిన తర్వాత ఓ 10 నిమిషాలు టైం కేటాయించుకోండి. మీకు మీరు డైలీ ఒక ½ అవర్ టు 1 అవర్ టైం కేటాయించారనుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదైతే మిరాకిల్ చూడాలనుకున్నారో అవి ఖచ్చితంగా వస్తాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.